మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు రామ్నగర్ కాలనీ నివాసాలపై నుంచి ఉన్న 11 kV విద్యుత్ లైన్ వైర్లను శనివారం మున్సిపల్ చైర్మన్ సుమిల్ల వేణు వార్డు ఇన్ఛార్జ్ ధరణి మధుగారిని తొలగించి ప్రధాన రహదారిపై నుంచి మళ్లించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆదేశాలతో 6.20 లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్ శాఖ అధికారులచే విద్యుత్ లైన్ మార్చడం జరిగిందని వారు పేర్కొన్నారు. స్థానిక నివాసులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ తీగలను మార్చడం జరిగిందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతవాసులు విద్యుత్ లైన్తో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గోపతి తిరుపతి, నాయకులు రవి, బేర సత్యం, ఎంబడి కుమారస్వామి, పి రమేష్, గంధం రాజన్న పాల్గొన్నారు. మా ఈ నస్పూర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలోని 21వ వార్డు అయినటువంటి రామ్నగర్ ప్రాంతంలో గత 20-30 సంవత్సరాల నుంచి ఏదైతే 11 kV వైర్ అనేది హైటెన్షన్ 11 kV వైరు ఇళ్ళ నుంచి పోయే పరిస్థితి ఉంది. మరి గడిచిన ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా దానివల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులను తెలుసుకున్నటువంటి ప్రేమసాగరరావు గారు నేను గెలిచిన వెంటనే ఈ యొక్క పనిని చేపిస్తా అని గతంలో మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఏదైతే సార్ గారు మాట ఇచ్చిరో ఆ మాట ప్రకారం ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి మరి వెంటనే ఈ యొక్క పనిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గత 20 సంవత్సరాల నుంచి ఈ ఇబ్బందికి గురవుతున్నారో ఆ ఇబ్బంది శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు ఈ 11 kV వైర్ను వాళ్ళ ఇంటి నుంచి తీసి రోడ్డు వైపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా ప్రేమసాగరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా కనీసం వీళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఇలా ప్రేమసాగరరావు గారు గెలిచిన వెంటనే ఈ పని చేయడం నిజంగా చాలా సంతోషం. దీనివల్ల కనీసం సుమారు ఒక 100 కుటుంబాలందరికీ కూడా దీనివల్ల లాభం జరుగుతుంది. ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు రామ్నగర్ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుండి ఈ కాలనీ వాసులందరూ ఇండ్ల మీదకి వెళ్ళి 11 kV లైన్ ఉందని చెప్పేసి చాలామంది నాయకులకు మొరపెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. చాలామంది ప్రాణాలు కోల్పోయినాయి. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడల్లా వాళ్ళ ప్రాణాలు మొత్తం అరిచేతులు పెట్టుకొని ఇంట్లో నుంచి లోపలికి వచ్చిన సమయంలో, లోపల నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆ పోల్ని ముట్టినా కూడా షాకు గురై కూడా ఒక 2 ముగ్గురికి చాలా ఇబ్బందులు గురైనాయి. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భాగంగా ప్రేమసాగరరావు గారు అదేవిధంగా సురేఖ మేడం గారు ప్రచారానికి ఇచ్చిన సందర్భంలో వీళ్ళందరూ కూడా కాలనీ వాసులు 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మాకు 11 kV లైన్ వల్ల ఒక దరిదాపుగా 100 కుటుంబాలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రేమసాగరరావు గారు నేను గెలిచిన వెంటనే ఒక 6 మాసాల సమయం ఇవ్వండి, ఈ 6 మాసాల సమయంలోపు నేను మీకు పనిచేసి చూపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన యువకుడు మున్సిపల్గా చైర్మన్ ఎన్నికైన వేణు అధ్యక్షతన జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో ఈ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని కౌన్సిల్ మీటింగ్లో కూడా ఆమోదం తెలిపి కౌన్సిల్ తరపున అమౌంట్ ఎంత అయితే 6,26,26,000 రూపాయల డబ్బులు కూడా వెచ్చించి ఈ యొక్క కరెంటు పోల్స్కి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా శాంక్షన్ అయి నేటి రోజున కార్యరూపం దాల్చి ఈ యొక్క రామ్నగర్ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరికి అన్యాయం జరగకుండా ఇండ్ల మీదకి వెళ్ళి ఉన్నటువంటి 11 kV లైన్ను తీసేసి మెయిన్ రోడ్ నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదైతుందో దాన్ని కలపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ వార్డు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ఇబ్బందులు 20 సంవత్సరాల నుంచి ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మా ఇబ్బందులన్నీ ప్రేమసాగరరావు గారి కృషి వల్లనే ఇవన్నీ పోయినాయని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రేమసాగరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ రామ్నగరే కాదు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ సమస్య ఉన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇతర సమస్యలు ఉన్నా కూడా ప్రేమసాగరరావు గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారు.